నా ఈ హెయిర్ గ్రోత్‌కి ఒక షాంపూ అండ్ ఆయిలే కారణమా? అంటే అస్సలు కాదనమాట. ఆయిల్ అండ్ షాంపూతో పాటు ఇంకోటి అసలైన ముచ్చటుంది మీకు చెప్పాలనుకున్నది నేను చేసింది. సో, అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. హలో అండి. వెల్కమ్ టు మై హెయిర్ గ్రోత్ స్టోరీ ఎపిసోడ్ 5. మిగతా 4 ఎపిసోడ్స్ అయితే మన ఛానల్‌లో అండ్ ఇన్‌స్టా పేజ్‌లో అయితే ఉన్నాయి. చెక్ చేయండి. ఇప్పటి వరకు నేను ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను, ఏ షాంపూ వాడుతున్నాను, ఈ హెయిర్‌కి ఎలా ఆయిల్ అప్లై చేసుకోవాలన్న చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. నా జుట్టు ఇంత పెరగడానికి ప్రధాన కారణం, బిహైండ్ ద సీక్రెట్ ఏంటిదంటే ప్రెగ్నెన్సీ అనమాట. సో ప్రెగ్నెన్సీలో నాకైతే చాలా చాలా జుట్టు పెరిగింది. కొంతమందికి జుట్టు ప్రెగ్నెన్సీలో ఊడుతుంది, కొంతమందికి పెరుగుతుంది. నేనైతే సెకండ్ కేటగిరీ అనమాట. చాలా జుట్టు అయితే వచ్చింది ప్రెగ్నెన్సీలో. ఎందుకు ఇలా ప్రెగ్నెన్సీలో హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అని అంటే మనం తీసుకునే హెల్దీ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ వల్ల. సో మనం అలా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం వల్లనే మనం అది ఏదైతే బాడీలోకి ఇస్తున్నామో దాని అవుట్పుట్గా మనకు జుట్టు పెరగడం, ఫేస్ గ్లో రావడం లాంటివి జరుగుతాయి. నాలాగే మీకు కూడా ఎవరికైనా ప్రెగ్నెన్సీలో ఇలా హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి.